తులసిరెడ్డి గారు. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ స్టాలిన్ గారు కేవలం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలవలేదు. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలిచారు. మరి ఎవరు వస్తారో అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 7 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్, ఇది ఒక యాంగిల్. రెండవది, రాజ్యాంగం ప్రకారంగా సెన్సస్ అయిన తర్వాత ప్రతి సెన్సస్ అంటే 10 ఏళ్ళకి ఒకసారి సెన్సస్ జరిగిన తర్వాత ఈ యొక్క డీలిమిటేషన్ జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. ఆ ప్రకారంగా 1951 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ 1952లో చేశారు. అంతకుముందు 489 ఉంటే 494కు పెంచారు. నెక్స్ట్ 1961 సెన్సస్ ఆధారంగా 1963లో పెంచారు. 494 నుండి 522. మళ్ళీ 1971 సెన్సస్ తర్వాత 1973లో పెంచారు. అది 522 నుండి 543 వరకు. కాబట్టి అంతవరకు ఎవరీ సెన్సస్ తర్వాత 51, 61, 71 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ వేయడము, డీలిమిటేషన్ కమిషన్ వేయడము, ఆ ప్రకారంగా కొంచెం కొంచెం పెంచుకుంటూ రావడం జరిగింది. కానీ తర్వాత 1976లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కుటుంబ నియంత్రణ అనేది పాటించాలా, కుటుంబ నియంత్రణ పాటించని రాష్ట్రాల జనాభా పెరుగుతుంది, కుటుంబ నియంత్రణ పాటించే రాష్ట్రాల్లో జనాభా పెరగదు. కాబట్టి ఈ ప్రకారంగా సెన్సస్ తర్వాత చేస్తే ఈ యొక్క సమర్థవంతంగా కుటుంబ నియంత్రణ చేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి కొన్నాళ్ళ పాటు ఈ కుటుంబ నియంత్రణ స్టెబిలైజ్ కావాలా అనే కోసము ఆవిడ 25 సంవత్సరాల పాటు ఇంకా పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అంటే 2001 వరకు పెంచకూడదని 42వ రాజ్యాంగ సవరణ. అగైన్ 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంకొక 20 సంవత్సరాలు పెంచారు. అంటే 2026 వరకు ఫ్రీజ్ చేశారు. సంఖ్య అటు పార్లమెంటు సభ్యుల సంఖ్య కానీ ఎమ్మెల్యే సంఖ్య కానీ సంఖ్య పెంచకుండా ఫ్రీజ్ చేశారు 2026 వరకు. అది అయిపోతుంది, రేపు 2026కు అయిపోతుంది. కాబట్టి 2026 తర్వాత వచ్చే సెన్సస్ ఆధారంగా ఫ్రీజ్ తీసేశారు కాబట్టి ఖచ్చితంగా సంఖ్య పెంచుతారు అనేది ఒక యాంగిల్. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వర్షన్ వచ్చేసి ఆ విధంగా ఉంది. మూడవది, లోక్సభ యొక్క భవనం యొక్క కెపాసిటీ కూడా 880 పెంచారు కాబట్టి ఖచ్చితంగా 2026 ఫ్రీజింగ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ చేసేటప్పుడు జనాభా ఆధారంగా తీసుకుంటే, గతంలో జనాభా ఆధారంగా తీసుకున్నారు కదా, ఇది 1951, 61, 71. ఆ ప్రకారంగా రేపు తీసుకుంటే కొన్ని రాష్ట్రాలకు జనాభా కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేయని రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి, సక్రమంగా అమలు చేసిన సమర్థవంతంగా అమలు చేసిన తగ్గిపోతాయి అనే నేపథ్యం అనేది ఇక్కడ సమస్య మెయిన్ గా. కాబట్టి అందుకోసం వచ్చేసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా జనాభా తీసుకుంటే 2026 సెన్సస్ జనాభా తీసుకుంటే న్యాచురల్గా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాలకు గణనీయంగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఆ మేరకు పెరుగుతాయి. ఇక్కడ కూడా అంతో ఇంతో పెరుగుతాయి, కానీ అక్కడ పెరిగిన ప్రపోర్షనేట్ గా ఇక్కడ పెరగవు. అది డిస్పారిటీ వస్తుంది. ఇది రేపు భవిష్యత్తులో వచ్చేసి రాష్ట్రాల యొక్క హక్కులకు విఘాతం కలుగుతుంది అనేది ఇప్పుడు డిఎంకే యొక్క మెయిన్ వాదన. దాంట్లో రీజన్ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జనాభా రీత్యా పెంచుతారా, లేదు ఒక సంఖ్య పెంచి ఆ సంఖ్య అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా ఇస్తారా అనేది, లేదా ఫ్రీజ్ ఇంకొక 20 సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేస్తారా, 3 అంశాలు వాళ్ళు క్లారిటీ ఇస్తే సమస్య ఉండేది కాదు. వాళ్ళు క్లారిటీ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వము రీజన్ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. సంఖ్య పరంగా పెంచుతారా, క్లారిటీ ఇవ్వడం లేదు. జనాభా పరంగా పెంచుతారా, క్లారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి జనాభా పరంగా పెంచుతారనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతాం. అంటే రైట్ సార్, ఒక నియోజకవర్గానికి ఇన్ని లక్షల మంది జనాభా మాత్రమే ఉండాలి, అలాగనే ఇంత ఉంటే మాత్రమే ఇక్కడ అంటే ఈ నియోజకవర్గంలో అంటే గతంలో మన భద్రాచలం అనుకుంటా
ఆ, ఆంధ్రాలో కొంత అలాగనే తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత భాగం పార్లమెంట్ సెగ్మెంట్లో కలిసి ఉండేది. సో ఈ విధంగా కూడా ప్రస్తుతం ఈ రాష్ట్రాల విషయంలో చూస్తుంటే అంటే ఇక్కడ డీలిమిటేషన్లో డిబేట్ అవుతుంది. డీలిమిటేషన్లో ఇప్పుడు మన రాష్ట్రం అంటే మన తెలుగు దక్షిణ రాష్ట్రాలకు అలాగనే ఉత్తర భారతదేశానికి చూస్తే ఇందులో తారతమ్యం తీసుకురావడానికి కారణం ఏముంటుంది అంటే భవిష్యత్తులో మన వాళ్ళని కింద మనం వాళ్ళ కింద జీవించే విధంగా చేసే ప్రయత్నం జరుగుతుందనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో దాన్ని బట్టే అంటే ద్రావిడుల మీద కూడా ఆధిపత్యం చలాయించాలనే ఒక ఉద్దేశమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాదన వస్తుంది. దాన్ని ఏమంటారు మీరు? నేను యాంగిల్లో ఆలోచించడం లేదు, కానీ అది నేను ముందే చెప్పినట్లు పంజాబ్ వచ్చేసి సౌత్ ఇండియా కాదు కదా, ఇప్పుడు వాళ్ళని పిలిచారు కదా. అట్నే వెస్ట్ బెంగాల్ అది వెస్ట్ ఇండియా, ఒరిస్సా అది ఈస్ట్ ఇండియా. వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా ఈస్ట్ ఇండియా, అదేమో పంజాబ్ వచ్చేసి అది నార్త్ ఇండియాకి తీసుకోవచ్చు, లేకుంటే ఈస్ట్ ఇండియాకి తీసుకోవచ్చు. కాబట్టి నేను ఆ కోణంలో ఆలోచించలేదు, కానీ ఓవరాల్ గా జనాభా తీసుకుంటే మాత్రము ఎక్కువగా నష్టపోయేది ఆల్మోస్ట్ ఎంటైర్ సదరన్ స్టేట్స్ నష్టపోతాయి. ఉత్తరాదిన వచ్చేసి మిగతా ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరిగిన రీత్యా వాళ్ళకి ఎంపీ సీట్లు పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాల్లో ఆ స్థాయిలో పెరగవు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రపోర్షనేట్ గా పెరగవు. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి రేపు సౌత్ ఇండియా దెబ్బతిన్నది అనే యాంగిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉద్దేశము అది కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వచ్చేసి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. జనాభా ప్రకారం తీసుకుంటే మాత్రము ఎంటైర్ సౌత్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఉన్న సీట్లుగా తగ్గుతాను కాదు, పెంచిన సీట్లలో ప్రపోర్షనేట్ గా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెరుగుతాయి. ఇక్కడ ఆ ప్రపోర్షనేట్ గా సీట్లు పెరగవు అనే యాంగిల్. ఇది సంఖ్యకు సంబంధించి. కానీ సరిహద్దులకు సంబంధించి చేంజ్ చేసుకోవచ్చు. మనం 2008-9లో సరిహద్దులు మార్చుకున్నాము. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 ఎంపీ సీట్లు ఉంటే 42, దాన్ని మల్కాజిగిరి చాలా పెద్దది, కొన్ని చిన్నవి. ఆ ప్రకారంగా సరిహద్దులు మార్చుకోవచ్చు. ఇక్కడ సంఖ్య ఒకటి, సరిహద్దులు ఒకటి, రిజర్వేషన్స్ ఒకటి, 3 ఉన్నాయి అన్నమాట డీలిమిటేషన్ కింద. సంఖ్య వచ్చినప్పుడే సమస్య వస్తుంది. సరిహద్దులు వచ్చేసి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, రేపుడికి 25 ఎంపీ సీట్లు ఉంటాయి. కాకపోతే సరిహద్దులు మార్చుకోవచ్చు. అంటే కొన్ని లోక్సభ పరిధిలో 20 లక్షల జనాభా ఉండే కొన్ని ఉంటాయి, కొన్ని 10 లక్షలే ఉంటాయి. అది మార్చుకోవచ్చు. సంఖ్య మారకుండా 25 ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఆ విధంగా సరిహద్దులకు ఇబ్బంది ఉండదు. 2008-9లో మార్చుకున్నాం. సమస్యల్లో సంఖ్య పెరిగినప్పుడు ఈ యొక్క సంఖ్యకు ఆధారంగా ఒక సంఖ్యను తీసుకొని ఏదో 200 పెంచుతాము. ఇప్పుడు 543 ఉన్నాయి. ఓవరాల్ గా దేశంలో 200 పెంచుతామా, 300 పెంచుతామా, ఒక 100 పెంచుదామా, 50 పెంచుతామా అని తీసుకొని ఆ ప్రపోర్షనేట్ గా ప్రతి రాష్ట్రానికి ఇస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా పెంచాలని నిర్ణయం తీసుకొని ఆ రాష్ట్రంలో పెరిగిన జనాభాను 2026 జనాభాను దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రము దక్షిణాది రాష్ట్రాలు వచ్చేసి కొన్ని మిగతా ప్రాంత రాష్ట్రాలు ఉంటే కొన్ని దెబ్బతింటాయి. కాబట్టి ఎంటైర్ దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇది రేపు దేశ సమైక్యత, సమగ్రతకు, సార్వభౌమత్వానికి ప్రమాదకర స్థాయిలో చిలికి గాలివాన అవుతుంది. చాలా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆషామాషిగా కాకుండా ఇది దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమతను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇది. గతంలో వాజ్పేయి గారు కూడా 25 years ఎందుకు పెట్టారు, దీన్ని దృష్టిలో పెట్టుకునే. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు. కాబట్టి 25, 50 ఏళ్ల పాటు వచ్చేసి పెరగకుండా 543 ఉంది కదా. ఇప్పుడు పెరగకుంటే వచ్చే నష్టం ఏముంది? అక్కడ ముందు పార్లమెంటులో మాట్లాడడానికి ఉన్న వాళ్ళకి అవకాశాలు రాలేదు. ఆ నేపథ్యంలో పెంచాల్సిన అవసరం కూడా లేదు. సరిహద్దులు మార్చుకోవచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా. ఆ విధంగా చేస్తే బెటర్ గా ఉంటుంది నా అభిప్రాయం.